కార్తీక మాసములో మొట్టమొదటి వారమైనటువంటి సోమవారం నాడు మనం ఏ విధమైనటువంటి ఆచరణ విధానాన్ని పాటించాలని మనం తెలియజేసుకుందాం. ఈ షష్ఠి తిథి రోజున వీటిని స్కంద షష్ఠి అని, మహాషష్ఠి అని మనం వాడుకలో పిలుచుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి ఈ రోజున మనము ఈ యొక్క తిథిని కుమారస్వామికి అంకితం చేయబడినటువంటి తిథిగా మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున నిద్ర నుంచి లేవగానే కాలకృత్యములు తీర్చుకున్న తరువాత ముందుగా వామన 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 అంటూ 3 సార్లు తలుచుకొని అప్పుడు నిద్ర నుంచి లేవాలి. తదనంతరం కాలకృత్యాదులు తీర్చుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనస్సులో తలుచుకుంటూ స్నానం ఆచరించాలి. తదనంతరం ఈ యొక్క ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ఏదైతే ఉంటుందో దానిని కనీసం 21 మార్లైనా కానీ పఠించాలి. అలాగే ఈ రోజున ఎవరైతే డబ్బులు రావాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణాన్ని ఈ రోజున కనీసము 27 సార్లు అయినా తక్కువ కాకుండా ప్రయత్నం చేసి పారాయణం చేయాలి. అటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి రాని బాకీలు కానీ, కోల్పోయినటువంటి పదవి కానీ, ఉద్యోగం కానీ, అనగా కొంతమంది సస్పెండ్ అవుతుంటున్నారు, కొంతమంది డిస్మిస్ అవుతుంటుంటారు, కొంతమంది ఉన్న ఉద్యోగం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉంటుంటారు. ఇటువంటి నిరుద్యోగస్తులకి, ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి, వృత్తిని కోల్పోయినటువంటి వాళ్ళకి, వ్యాపారాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణంతో పాటుగా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే తప్పకుండా వారికి మనోభీష్టం నెరవేరుతుంది. ఈ రోజున ప్రధానంగా దేవతా ఆరాధన అనగా నాగదీపముని మనము దానము చేయాలి. బయట పచారీ షాపుల్లో కానీ ఏదైనా కానీ నాగదేవతా స్వరూపంగా ఉండేటువంటి దీపం దొరుకుతుంది, చిన్నపాటి కుందనైనా. అందులో ఆవు నెయ్యి వేసి అందులో 3 ఒత్తులు వేసి వెలిగించి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా భావన చేసుకొని తరువాత ప్రధానంగా బియ్యపిండిని ఆవు పాలలో బాగా పిసికి ఒక ఉండలాగా చేసి ఆ యొక్క ఉండకి పసుపు కుంకుమ అద్ది, గంధము అద్ది, తదనంతరం 3 తమలపాకుల మీద ఆ ముద్ద పెట్టి ఆ ముద్ద పైన ఈ దీపపు ప్రతిమని పెట్టి సంకల్ప ప్రకారముగా శివాలయంలో కానీ, విష్ణు దేవాలయంలో కానీ, లేదా కుమారస్వామి యొక్క దేవాలయంలో కానీ మీరు ఆ బ్రాహ్మణుడికి సంకల్ప ప్రకారముగా దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. అంతేకాకుండా కార్తీక మాసములో మనకు వెంటనే గుర్తుకొచ్చేటువంటిది సోమవారం. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలలో మహిమాన్వితమైనటువంటిది ఈ సంబంధించినటువంటి మొదటి సోమవారం. ఎందుకో చెప్పమంటారా? స్కంద షష్ఠి అని అన్నాము. అంటే దీని అర్థం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పదేవత ఆరాధకుడుగా మనం కొలుస్తున్నాం కాబట్టి ఈ సర్ప నక్షత్రాలుగా లేదా సర్పస్వరూపాలుగా భావించబడేటువంటి రాహుకేతుల యొక్క నక్షత్రాలలో మహా పవిత్రమైనటువంటి మూలా నక్షత్రం ఈరోజు ఉంది. కాబట్టి ఎవరైతే కాలసర్పదోషము కానీ, సర్పదోషములు కానీ, లేదా చెవిటి మరియు మూగ మరియు ఈ సంబంధించినటువంటి కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతూ ఉంటుంటారో, లేదా పిచ్చి పిచ్చి చేష్టలతో బాధపడుతూ ఉంటుంటారో, లేదా ఆటిజం భావాలతో అనగా బుద్ధి వికసించినటువంటి పిల్లలు ఈ మధ్యన చాలామంది ఉంటున్నారు. అటువంటి పిల్లల యొక్క మేధో సంపత్తి కోసమై తల్లిదండ్రులు ఈ రోజున స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరణ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనారోగ్యం ఏదైతే ఉంటుందో ఆ అనారోగ్యం అచిరకాలంలో తొలగిపోతుంది. అంటే ఏదో ఈ కలియుగంలో మన సినిమాల్లో చూసినట్టుగా మాయ చేసినట్టుగా ఇలా అని కాదండి.
మనం బాధపడుతున్నాం పిల్లలకి ఈ విధంగా ఉంది అని చెప్పి చక్కటి వైద్యుడు కానీ లేదా చక్కటి మందు కానీ మీకు లభ్యమవుతుంది ఈ యొక్క పూజాది కార్యక్రమం చేయడం వల్ల. అంతేకాకుండా ఈరోజు మరొక విశేషం అంటూ ఉన్నది. ఏంటంటే సోమవారము కార్తీక మాసం మొదటిది. ఈ రోజున రాహుకాలము ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఏ వ్యక్తి అయితే పరమేశ్వరుని శి ఆకారమైనటువంటి శివలింగం మీద చిత్తముతో అనగా మనస్సు కేంద్రీకృతమై ఉండి అభిషేకం చేసినా, లేదా చిత్తభ్రంశముతో తెలియకుండానే ఆ శివలింగం మీద యథాలాపముగా మారేడు దళములు కానీ ఉంచినా, అభిషేకము చేసినా, శ్రీశైల క్షేత్రంలో 100 యజ్ఞాలు చేస్తే ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితాన్ని ఈ కార్తీక సోమవారం రోజున ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు ఈ యొక్క శివాభిషేకం గనక చేసుకోదలిస్తే ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపల మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ చెప్పే సమయానికి సమాయత్తం కాకపోవచ్చు. కాబట్టి 7:30 నుంచి 9 గంటల లోపల మీకు దగ్గరలోని దేవాలయంలోనైనా వెళ్ళి మీ పేరు గోత్రనామాదులతో అభిషేకం, అర్చన జరిపించుకోండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఇట్టి పర్వదినము రోజున జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.